హాయ్ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ తెన్నేటి జయరాజన్. ఈరోజు నేను ఆ, ఒక ఆసక్తికరమైనటువంటి అంశం మీద మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటంటే డై ఎంటీ. ఈ డై ఎంటీ అనేటటువంటి మాట నాకు చాలా నచ్చింది. కారణం ఏంటంటే డై ఎంటీ. నాకున్న జ్ఞానం చదవడం వలన, గురువులు చెప్పినటువంటి పాఠాలు వినడం వలన, చదవడం అంటే ఎన్నో రకాలైనటువంటి గ్రంథాలు, మెడికల్ బుక్స్, హిస్టరీ బుక్స్, తర్వాత సోషల్ సైన్సెస్కి సంబంధించినటువంటి పుస్తకాలు, తర్వాత ఇంకా అనేకమైనటువంటి సామాజిక సమస్యల మీద రాసినటువంటి పుస్తకాలు చదవడం, అలాగే ఎన్నో సమావేశాలకి హాజరవ్వడం, దేశంలో వివిధ ప్రాంతాల్లో అలాగే విదేశాల్లో అనేక సమావేశాల్లో పాల్గొనడం, నేను వినడం, అదేవిధంగా నేను మాట్లాడడం కూడా జరిగినాయి. సో అలాగే వీడియోలు చూడడం, వీటన్నిటి ద్వారా సంపాదించుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఆ జ్ఞానాన్ని మరి మన దగ్గరే పెట్టుకొని చనిపోతే లాభం ఏంటి? అఫ్కోర్స్ నేను ఒక ప్రొఫెసర్గా, అసిస్టెంట్ ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసర్గా 40 సంవత్సరాలు పనిచేశాను. 40 సంవత్సరాలు పనిచేసిన క్రమంలో నా దగ్గర పాఠాలు నేర్చుకునేటటువంటి వాళ్ళంతా ఒక స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులు. వాళ్ళతో చెప్పడానికి మాకు సిలబస్ ఉంటుంది, పుస్తకాలు ఉంటాయి, అదేవిధంగా మా ఎక్స్పీరియన్స్ తోడుగా ఉంటుంది. దాన్ని అన్నింటినీ కలిపి పాఠాలు చెప్తాం. అదేవిధంగా వాళ్ళకి ప్రాక్టికల్ లెర్నింగ్కి ఏమో మొత్తం క్లాస్ రూమ్లో అయితే 150 మంది ఉంటారు విద్యార్థులు. 150 మందికి చెప్తామంటే అది ఎలా ఉంటుందో మీరు కూడా ఊహించవచ్చు. అయితే ప్రాక్టికల్ లెర్నింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళందరినీ ఈ 150 మందిని కూడా డివైడ్ చేసి మా దగ్గరికి ఒక 15 మందిని, 20 మందిని అలాగే పంపిస్తారు. అది ప్రాక్టికల్ లెర్నింగ్ కోసం. ప్రాక్టికల్ లెర్నింగ్ అంటే పేషెంట్ని ఎగ్జామిన్ చేయడం, ఆ వ్యాధి ఏంటి అనేది కనిపెట్టడం కోసం వినియోగించవలసినటువంటి పద్ధతులు ఏమిటి, ఏ ఏ వ్యాధులు ఇదే రకమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. అలాంటప్పుడు ఉదాహరణకి తలనొప్పి ఉందనుకోండి. తలనొప్పి అనేది అనేకమైనటువంటి కారణాల వల్ల తలనొప్పి రావచ్చు. అది ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వచ్చు. చూడండి, తలనొప్పిగా ఉందిరా, అది వినలేక బోరుగా ఉంది, తలనొప్పి వస్తుందిరా అంటారు. సో చాలా సింపుల్ విషయాల దగ్గర నుంచి చాలా తీవ్రమైనటువంటి అంశాల వరకు తలనొప్పి అనేది ఒక సమస్య. సో ఒక పేషెంట్ వచ్చినప్పుడు, తలనొప్పితో వచ్చినప్పుడు, అది చిన్న విషయమా, లేకపోతే తీవ్రమైనటువంటి విషయమా, ప్రాణాపాయమైనటువంటి విషయమా? తలనొప్పి వస్తే ఏదో చిన్నగా తలనొప్పి వస్తే పర్వాలేదు, తలనొప్పితోటే పని చేసుకుంటూ ఉంటారు. కానీ కొంచెం ఎక్కువైతే పని మానేసి రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది, లేదంటే ఏమైనా మందులు వేసుకోవాల్సి వస్తుంది. ఇంకా తగ్గలేదు అని అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. డాక్టర్ కూడా కొన్ని టెస్టులు చేసి తలనొప్పికి ఏదైనా మెడిసిన్ రాయొచ్చు. సో దానికి కూడా తగ్గకపోతే ఎక్స్రేలు తీయడం, లేకపోతే ఎంఆర్ఐలు తీయడం, ఇట్లాంటివన్నీ చాలా, బ్లడ్ టెస్టులు చేయడం, ఇలాంటివన్నీ చాలా జరుగుతాయి కదా. సో ఒక తలనొప్పి అనేటటువంటి ఒక చిన్న దాన్ని తీసుకుంటే అది చాలా స్వల్పమైనటువంటి విషయం దగ్గర నుంచి చాలా లోతైనటువంటి సమస్యల వరకు ఉంటుంది.
సో ఇవన్నీ మేము వాటి గురించి చెప్పాల్సినటువంటి బాధ్యత మాకుంటుంది. అది మేము చెప్తూ ఉంటాం. వాళ్ళకి ఆపరేషన్లు చేసి చూపిస్తూ ఉంటాం. ఆపరేషన్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఉండి చూస్తూ ఉంటారు. అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే స్పెషలైజేషన్ చేసేవాళ్ళు అయితే ఆ ఆపరేషన్లు వాళ్ళకి చేయడం కూడా నేర్పించాలి దగ్గరుండి. వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాగా అయితే అది అంతా కూడా లిమిటెడ్ పీపుల్కి మేము చెప్తానికి అవకాశం ఉంటుంది. అది క్లాస్ రూమ్లో కానీ, లేదంటే ప్రాక్టికల్ రూమ్లో కానీ, లేదంటే ఆపరేషన్ థియేటర్లో కానీ కొంతమందికి చెప్తానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని ప్రజలకు అందించాలి. ఎందుకంటే ఈ జ్ఞానం ప్రజల దగ్గర నుంచే నేర్చుకున్నాం. ఇప్పుడు నేను మొదట అన్నట్టుగా పుస్తకాల ద్వారా, ఉపన్యాసాల ద్వారా, గురువుల ద్వారా, మా సొంత అబ్జర్వేషన్ ద్వారా, తర్వాత సినిమాల ద్వారా, వీడియోల ద్వారా, అనేక రకాలైనటువంటి పర్యటనల ద్వారా ఎన్నో రకాలుగా సంపాదించుకున్నటువంటి జ్ఞానం మనతోటే పోతే ప్రయోజనం ఏంటి? అందుకనే మన జ్ఞానాన్ని ప్రజలకు అందించాలి. ఎంత అందించాలి అంటే మనకున్న జ్ఞానం అంతా ఇచ్చేయాలి. అదే డైఎంటీ అంటే. డైఎంటీ అంటే మొత్తం అంతా ఇచ్చేసేయి. నువ్వు సంపాదించుకున్న జ్ఞానం అంతా ప్రజలకి పంచు అనేది ఈ డైఎంటీ అనేది దాంట్లో ఉన్న కాన్సెప్ట్. అందుచేత అది నాకు బాగా నచ్చింది. నేను అదే చేస్తున్నాను. అనేక వేదికల మీద నుంచి ఉపన్యాసాలు చెప్పడం కానీ, లేకపోతే పుస్తకాలు రాయడం కానీ, లేకపోతే ప్రాక్టికల్గా నేర్పించడం కానీ, ఇవన్నీ చేస్తూనే ఉన్నాను. బట్ ఇంకా చేయాల్సింది ఇంకా చాలా ఉంది అనిపిస్తూ ఉంటుంది. అందుకనే నేను ఇప్పటికీ 25 పుస్తకాలు రాశాను. అనేక రకాల అంశాల మీద రాశాను. ఒక డాక్టర్గా, ఐ స్పెషలిస్ట్గా, ప్రొఫెసర్గా, కన్ను విధులు వ్యాధులు వైద్యం అనేటటువంటి తెలుగులో పుస్తకం రాశాను. ఎందుకంటే ఇంగ్లీష్లో బుక్స్ ఉన్నాయి. మేము అన్నీ ఇంగ్లీష్లోనే చదువుకున్నాం. సో కానీ ఆ ఇంగ్లీష్లో చదువుకున్నటువంటి దాన్ని మామూలు మనుషులకి, సామాన్యమైనటువంటి ప్రజలకి చెప్పాలి అని అంటే పుస్తకాలు ఏమీ లేవు. ఏ భాషలో చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఆ టెక్నికల్ టెర్మినాలజీకి సరిపడేటటువంటి తెలుగు మాటలు కూడా లేవు. అందుచేతనే డాక్టర్లు పేషెంట్తో మాట్లాడేటప్పుడు సరిగ్గా డాక్టర్ గారు సరిగ్గా చెప్పలేదని పేషెంట్లు భావిస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు చదువుకున్నది ఇంగ్లీష్లో, చెప్పాల్సింది తెలుగులో. సో దానికి దీనికి మధ్యలో గ్యాప్ వస్తుంది అన్నమాట. సో అది లేకుండా చెప్పాలి అనేటటువంటిది నా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే అసలు నా టార్గెట్ పీపులే పేదవాళ్ళు, చదువు లేనటువంటి వాళ్ళు. చదువు లేకుండా పేదరికంలో ఉన్న వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు చెప్పాలి. కూడా అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అంటే దానికి ఒక రకమైనటువంటి భాష, వాళ్ళకి అర్థమయ్యే పదాలు ఎంపిక చేసుకొని కొన్ని పదాలని సృష్టించి ఆ విధంగా నేను కన్ను విధులు వ్యాధులు వైద్యం అనేటటువంటి పుస్తకాన్ని ఎప్పుడో 1994లో రాశాను. ఆ తర్వాత 2000లో మళ్ళీ దాన్ని రివైజ్ చేసి ప్రింట్ చేశాను. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో అది అందుబాటులో లేవు, కాపీలు అందుబాటులో లేవు. మళ్ళీ రాయాలని అనుకుంటున్నాను. త్వరలోనే చేయొచ్చు అది. సో అలాగే అనేకమైనటువంటి ఇతర సమస్యల మీద, ఇతర సామాజికమైనటువంటి సమస్యల మీద నేను రాయడం జరిగింది. కోర్స్ రాస్తే ఒక 1000 కాపీలు నేను ప్రింట్ చేస్తాను. ఒక 1000 కాపీలు ప్రింట్ చేస్తే సపోజ్ 1000 మందికి ఇచ్చామనుకోండి, 1000 మంది చదువుతారా? 1000 మంది చదవరు. అంటే బాగా పాపులర్ అయితే, చాలా మంచి రచయిత అయినా, చాలా బాగా రాశాడు, చాలా మంచి జ్ఞానం ఇచ్చాడు మనకి అనుకుంటే
మళ్ళీ మళ్ళీ ప్రింట్ అవుతూ ఉంటాయి. మళ్ళీ ఎంత ప్రింట్ అయినా కూడా అది వందల నుంచి వేల మధ్యలోకి వెళ్తుంది కదా, కానీ కోట్లాది మంది ప్రజలకి అది వెళ్ళే అవకాశం లేదు పుస్తకాల ద్వారా. సో ఇప్పుడు మనకి అవైలబుల్ అవుతున్నటువంటి సోషల్ మీడియా ఈ సోషల్ మీడియా ద్వారా మనం యావత్తు ప్రపంచానికే ఒక ఆమ్, ఈ మెసేజ్ని అందించవచ్చు. ఇంగ్లీష్ అయితే కనుక అసలు నిజంగా కోట్లాది మంది ప్రజలకు వెళ్తుంది. కానీ తెలుగు ప్రజలకి చెప్పాలని అంటే, తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలి అని అంటే తెలుగులో చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. అందుచేత తెలుగులో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ నేను ఇప్పటికే 25 పుస్తకాలు రాశాను. 25 పుస్తకాలు రాసి ప్రచురించి వాటిని పంపిణీ చేయడం ద్వారా జరిగింది. అయితే అందులో 2 పుస్తకాలేమో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఒక పుస్తకం పేరు అగ్రరాజ్యంగా భారతదేశం. చాలా లావ్ అయినటువంటి పుస్తకం అది. ఇంచుమించు 400 పేజీల్లో రాశారు అది. చాలా విషయాల్ని అందులో చర్చించడం జరిగింది. అందులో ఖచ్చితంగా ప్రతి పేజీలో ప్రతి వరుసలో కూడా అది జ్ఞానాన్ని బోధించే విధంగా ఉంటుందన్నమాట. ప్రతి పేజీలో ప్రతి వరుసలో వ్యర్థ పదజాలం, వ్యర్థమైనటువంటి మాటలు అనేవి ఏమీ ఉండవు. అదేవిధంగా ఆహారంపై ఆంక్షల అనేటటువంటి ఒక పుస్తకం రాశాను. ఎందుకని అంటే ఆహారం అనేది, ఆహారపు అలవాట్లు అనేవి రావడానికి కారణాలు ఏంటంటే ప్రజలు వాళ్ళు జీవించేటటువంటి ఆ ప్రాంతాన్ని బట్టి, అక్కడ వాళ్ళకి అందుబాటు అయ్యేటటువంటి ఆహార పదార్థాలను బట్టి వాళ్ళ అలవాట్లు ఉంటాయి. ఉదాహరణకి మంచు ప్రదేశాల్లో జీవించే వాళ్ళకి కొన్ని ఆహార పదార్థాలు లభిస్తాయి వాళ్ళకి. అలాగే ఎడారుల్లో జీవించే వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు లభిస్తాయి. అడవుల్లో జీవించే వాళ్ళకి కొన్ని రకాలైన ఆహార పదార్థాలు లభిస్తాయి. ఇప్పుడు అభివృద్ధి చెందిన తర్వాత అనేకమైనటువంటి ఆహార పదార్థాలు మనకి లభిస్తున్నాయి. కాబట్టి మనం ఏమైనా మాట్లాడవచ్చు. మనం అది తినచ్చు, ఇది తినచ్చు, అది తినకూడదు, ఇది తినకూడదు, ఈ మాటలన్నీ వస్తూ ఉంటాయి. ఎప్పుడు ఎవరికి అని అంటే అన్ని సదుపాయాలు చక్కగా ఉన్నప్పుడు టేబుల్ మీద బోలెడు రకాల పదార్థాలను వండి పెట్టినప్పుడు మనకిష్టమైనటువంటి పదార్థాలను తింటాం. అలాగే ఒక ఫ్యామిలీ మనము భోజనానికి హోటల్కి వెళ్ళామనుకోండి, రెస్టారెంట్కి వెళ్తే ఆవిడ పుస్తకం ఇస్తాడు. ఆ పుస్తకంలో ఒక 6-7 పేజీలు ఉంటాయి. అందులో మనకి ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు. సపోజ్ మన ఇంట్లో ఒక 4 ఉన్నాం, లేదంటే 6 ఉన్నాం అనుకోండి. అందరూ ఒకే రకమైనటువంటి ఆహార పదార్థాలని ఇష్టపడవచ్చు, ఇష్టపడకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రేక్ఫాస్ట్కి వెళ్ళామనుకోండి, ఒకళ్ళు ఇడ్లీ తింటారు, ఒకళ్ళు దోశ తింటారు, ఒకళ్ళు పెసరట్లు తింటారు, ఒకళ్ళు పూరీలు తింటారు, ఒకళ్ళు వడ తింటారు, ఇలాగ ఉంటుంది కదా. అలాగే రుచులను బట్టి, వాళ్ళకి అవైలబుల్ అయ్యేటటువంటి ఆహార పదార్థాలను బట్టి, వాళ్ళ యొక్క ఆచారాలు అవి బట్టి అలవాట్లు వస్తాయి. అయితే ఇటీవల కాలంలో ఏం చేశారు అని అంటే, మీరు ఇదే తినాలి, ఇది తినడానికి వీల్లేదు అని చెప్తాం మొదలుపెట్టారు. వాస్తవంగా ఎవరు చెప్పాలి? ఆహారం గురించి ఎవరికి అది సబ్జెక్టుగా ఉంటుంది? మీ అందరికీ తెలుసు. డాక్టర్ దగ్గరికి అడుగుతారు. సపోజ్ జ్వరం వచ్చిందనుకోండి, ఏం తినొచ్చు, ఏం తినకూడదు అని అడుగుతారు. అలాగే విరోచనాలు పట్టుకున్నాయనుకోండి, విరోచనాలు పట్టుకుంటే ఏం తినొచ్చు, ఏం తినకూడదు అని అడుగుతారు. లేదంటే కామెర్లు వచ్చినాయి అనుకోండి, కామెర్లు వస్తే ఏం తినొచ్చు, ఏం తినకూడదు అని అడుగుతారు. సో అప్పుడు ఎవరు చెప్తారు? ఆహారం గురించి డాక్టర్లు చెప్తారు. ఓకే, ఇప్పుడు పశువుల గురించి, పశువుల దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పశువుల్ని
పెంచేవాళ్ళు ఒకళ్ళు, దాని గురించి మాట్లాడేవాళ్ళు ఇంకొకరు. అసలు దానికి వీడికి సంబంధం లేనటువంటి విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి గోవధ నిషేధం చేయాలి అనేది ఒక ఒక నినాదంగా బయలుదేరింది. గోవధ నిషేధం ఓకే, గోవధ కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. సరే, గోమాంసం తినేవాళ్ళు ఉన్నారు, తిన్నవాళ్ళు ఉన్నారు. అసలు ఎంతమంది తింటారు, ఎంతమంది తినరు, ఎందుకు తినరు, ఇలాంటివన్నీ పరిశీలన చేద్దామని చెప్పేసి నేను పరిశోధించి చాలా పుస్తకాలని చదివి, మాకు మెడికల్ కాలేజీలో మేము చదువుకున్న సబ్జెక్ట్లో ప్రతి ఆహార పదార్థంలో ఏముంటుంది అనేది మాకు సబ్జెక్ట్ అది స్కూల్ పిల్లలకు కూడా చెప్తారు. ఏమేం కావాలి మనుషులకి ఆహార పదార్థాలలో మొట్టమొదటిది ప్రోటీన్స్ దేనికోసం కావాలి? ప్రోటీన్స్ అంటే మాంసకృత్తులు. అవి దేనికోసం కావాలి అని అంటే మన బాడీ నిర్మాణం కోసం కావాలి. మన బాడీ కాదు, జంతువు బాడీ అయినా దానికి నిర్మాణం అనేది దేనితో నిర్మించబడుతుంది అని అంటే ఎముకలు, మాంసము, తర్వాత చర్మము, గుండె, లివరు, లంగ్స్, కిడ్నీసు, బ్రెయిను, ఐసు, టంగు, ఇలాగా శరీరంలో ఉండే అనేక పదార్థాలు ఉంటే ఈ పదార్థాలన్నీ కూడా, అవయవాలన్నీ కూడా నిర్మించబడేది మాంసకృత్తులతోటే నిర్మించబడుతుంది. అందుకనే వాటిని బిల్డింగ్ బ్లాక్స్ అంటారు. బిల్డింగ్ బ్లాక్స్, ప్రోటీన్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద బాడీ. శరీర నిర్మాణానికి మాంసకృత్తులు కావాలి. అవి ఎక్కడ దొరుకుతాయి? మాంసంలోనే దొరుకుతాయి. మాంసకృత్తులు, దాని పేరే మాంసకృత్తులు. ఓకే, ప్రోటీన్స్ అనేవి మాంసంలో దొరుకుతాయి. సరే, ఏ మాంసంలో ఏముంటుంది అనే దాన్ని చిన్న చిన్న తేడాలతో అన్ని మాంసాలను ఇంచుమించు ఒకటే ఉంటుంది. అది పశు మాంసం కావచ్చు, మేక మాంసం కావచ్చు, కోడి మాంసం కావచ్చు, పంది మాంసం కావచ్చు, చేప కావచ్చు, వీటిలన్నిటిలోనూ ఇంచుమించుగా కొన్ని తేడాలు ఉంటాయి. కానీ ఇంచుమించుగా వాటన్నింటిలోనూ ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే కాయధాన్యాలు అంటే సీరియల్స్ అంటారు. సీరియల్స్లో ఏంటి? మనం వరి ధాన్యాలు అంటాం. సీరియల్స్ అంటే వరి ధాన్యాలు. మనం ఇక్కడ వరి అన్నం తింటాం. ఉత్తర భారతదేశంలోకి వెళ్తే వాళ్ళు గోధుమలు తింటారు. అంటే అది ప్రధానమైనటువంటి వాటా, భోజనంలో ప్రధానమైనటువంటి వాటా అది. అయితే ఇది ప్రపంచం అంతా ఇలాగే ఉందా? ఇలా లేదు. అయితే ప్రపంచంలో ఉండేటటువంటి దేశాలు, ప్రజలు, వాళ్ళ యొక్క మతాలు, ఆచారాలు ఇవన్నీ అలా ఉంచి సైంటిఫిక్గా సైన్స్ ఏం చెప్తుంది? నేను ఒక డాక్టర్ని కదా, సో సైన్స్ ఏం చెప్తుంది, మెడికల్ సైన్స్ ఏం చెప్తుంది? సో దీని మీద మన పిల్లలకి పోషకాహారాలు అనే లెసన్ ఉంటుంది. చిన్న స్కూల్లో చదువుకునే పిల్లలకి ఉంటుంది. కానీ అది పరీక్ష పాస్ అవ్వడం కోసమే చదువుకుంటారు వాళ్ళు. ఆ తర్వాత అందులో ఏముందనేది మర్చిపోతారు. కానీ అది అందులో చాలా విలువైనటువంటి సమాచారమే ఉంటుంది. ఆ విలువైనటువంటి సమాచారాన్ని మర్చిపోవడం వల్ల అది మన లైఫ్లో మళ్ళీ మొదలుకు వస్తామన్నమాట. అంటే ఆచారాలను బట్టే నడుస్తూ ఉంటుంది. కానీ మనం ఏదైతే చదువుకున్నామో, ఏదైతే శాస్త్రమని తెలుసుకున్నామో అది ఉండదు. సరే, ఇప్పుడు ప్రభుత్వం ప్రజలకి గైడ్ చేయాలి కదా. ప్రభుత్వాలు ప్రజలకి ఒక మార్గదర్శనం ఇవ్వాలి. ఆ మార్గదర్శనం ఇచ్చేటటువంటి క్రమంలో అన్నిటి మీద ఇస్తారు కదా. రోడ్ రూల్స్ ఎలా ఉండాలి, అలాగే ఆరోగ్య సూత్రాలు ఎలా ఉండాలి, విద్యలో సిలబస్ ఎలా ఉండాలి, ప్రైమరీ స్కూల్లో ఎలా ఉండాలి, 1వ తరగతి 2వ తరగతి అలాగా పెట్టి డిఫరెంట్ కోర్సెస్లో ఎలా ఉండాలి అంటే చెప్తుంది. అలాగే ఆహారం గురించి కూడా చెప్తుంది.
ఆహారం గురించి కూడా చెప్పినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ ప్రభుత్వం ఏం చెప్పింది అని అంటే, మనం తినే ఆహారంలో దాన్ని 4 భాగాల కింద చేసుకోవాలి. 4 భాగాల్లో 1/4 వంతు వరి ధాన్యం ఉండాలి. 1/4 వంతే వరి ధాన్యాలు ఉండాలి. 1/4 వంతు కూరగాయలు ఉండాలి. ఆకులు కానీ మిగిలిన కూరలు కానీ ఉండాలి. 3వ భాగంలో పాల పదార్థాలు ఉండాలి. 4వ భాగంలో మాంసము, చేపలు, గుడ్లు ఇవి ఉండాలి అని చెప్తాను. కానీ మన ఆచారాలు ఎలా ఉన్నాయి? ఇలా ఉన్నాయా? ఇలా లేదు కదా. మన ప్లేట్ నిండా అన్నం ఉంటుంది, వరి అన్నం ఉంటుంది, కొంచెం కూర ఉంటుంది, పెరుగు కొంచెం పర్వాలేదు అనుకున్న కుటుంబాల్లో పాలు, పెరుగు పదార్థాలు బాగానే తింటారు. అయితే మాంసకృతుల దగ్గరికి వచ్చేటప్పటికి చాలా డెఫిషియెంట్గా ఉంటుంది. ఇండియన్ ఫుడ్లో ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. కారణం ఏంటంటే ప్రోటీన్స్ గురించిన జ్ఞానము లేకపోవడము, ఆచారాలు లేకపోవడం. ఒకటి జ్ఞానం ఉన్నా కూడా ఈ ఆచారాల ముందు జ్ఞానం కూడా పనిచేయదు. ఆచారం ఏదైతే ఉంటుందో అదే నడుస్తూ ఉంటుంది. కానీ శాస్త్రం చదువుకున్నటువంటి వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. నాకైతే ఉంది కదా. నేను చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కదా, నాకుంది. సో పశు మాంసంలో ఏముంటుంది, మేక మాంసంలో ఏముంటుంది, పంది మాంసంలో ఏముంటుంది, ఈ చేపలో ఏముంటుంది, ఇవన్నీ కూడా మాకు సబ్జెక్టు, మేము చదువుకున్నాము. అదేవిధంగా ప్రపంచంలో ఉండే ప్రజలందరూ ఏమేమి తింటున్నారు అనేది కూడా మనం వివిధ రకాలైనటువంటి పుస్తకాలు, ఏదంటే ఇవాళ ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా ఇవి ద్వారా మనం అడగవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడగండి, ప్రపంచంలో ప్రజలు ఏమి మాంసకృతుల కోసం ఏమి తింటారు అని అడగండి, అందులో వస్తుంది మనం. సో ఇందులో మొట్టమొదటిది ఏంటంటే, మొదటి మాంసకృతులు ప్రపంచంలో ఇవాళ పరిస్థితులు పంది మాంసం నంబర్ 1. నంబర్ 2 గొడ్డు మాంసం, పశు మాంసం, అది నంబర్ 2. నంబర్ 3 కోడి మాంసం. ఇది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళకు ఉండేటటువంటి అవకాశాలను బట్టి, అక్కడ లభ్యమయ్యేటటువంటి దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జాపనీస్ ఉన్నారు. జపాన్ అనేది ఒక ఐలాండ్ కంట్రీ. ఇంగ్లాండ్ అది ఒక ఐలాండ్ కంట్రీ. ఐలాండ్ కాబట్టి చుట్టూ సముద్రం ఉంటుంది కాబట్టి వాళ్ళకి చేపలు పుష్కలంగా దొరుకుతాయి. అందుచేత అక్కడ వాళ్ళ ఆహారంలో ప్రధానమైనటువంటి భాగం చేపలు. వాళ్ళ స్టేపుల్ ఫుడ్ ఏంటంటే ఫిష్ అండ్ పొటాటో. అలాగే జపాన్కి వెళ్తే జపాన్లో కూడా ఫిష్ అండ్ పొటాటో కానీ ఇంకా వేరే, బట్ ఫిష్ వాళ్ళు చాలా పుష్కలంగా తింటారు. మన ఇండియాలోకి వస్తే కూడా చేపలు విస్తారంగా తినేవాళ్ళు ఎవరు అంటే బెంగాలీస్ ఎక్కువ తింటారు. బెంగాలీస్ ప్రతిరోజు చేప లేకుండా వాళ్ళు భోజనం చేయరు. అందరూ తింటారు. బ్రాహ్మణులు తింటారు, క్షత్రియులు తింటారు, శూద్రులు తింటారు, దళితులు తింటారు, అందరూ తింటారు చేప మాంసం. అదే కాశ్మీర్కి వెళ్తే కాశ్మీర్లో బ్రాహ్మణులు మాంసం తింటారు. కాశ్మీరీ బ్రాహ్మణులు మాంసం తింటారు. అలాగే పంజాబ్కి వెళ్తే పంజాబీస్ ఎక్కువ మిల్క్ తాగుతారు. వాళ్ళకి పశు సంపద విస్తారంగా ఉండడం చేత వాళ్ళ ఆహారంలో మిల్క్ కన్సంప్షన్ ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇలాగా ఒక్కొక్క ప్రాంతంలో అక్కడ అవైలబుల్ అయ్యేటటువంటి ఫుడ్స్ని బట్టి వాళ్ళు ఆహారం అలవాట్లు ఉంటాయి. మనకి ఏదైతే అసలు చిచ్చి ఇది తినకూడదు అనుకుంటామో
కొన్ని చోట్ల చాలా ప్రశస్తమైనటువంటి ఆహారం అది. మనకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. కొత్త వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. మేము ఒకసారి మలేషియా నుంచి జపాన్ వెళ్తున్నాము. ఆ ఫ్లైట్లో మాకు పెట్టిన భోజనంలో నెత్తళ్ళు అని ఒక చిన్న చేపలు ఉంటాయి. ఆ చిన్న చేపలతో ఉన్న భోజనం పెట్టాడు. ఇందులో ఎయిర్ ఏషియా మలేషియన్ ఫ్లైట్ కౌలాలంపూర్ నుంచి టోక్యోకి వెళ్ళే ఫ్లైట్లో. అది నార్మల్గా మనం తినము. అంటే ప్రధాన ఫ్లైట్లో పెట్టేదైతే చాలా ప్రశస్తమైన భోజనమే పెడతాడు కదా. విమానంలో ప్రయాణం చేసేవాడికి ప్రశస్తమైన భోజనం పెడతాడు. మరి ఆ ప్రశస్తమైన భోజనంలో ఈ ఈ నెత్తళ్ళు ఏంటి అంటే వాళ్ళకి అది ప్రశస్తమైంది. తర్వాత జపాన్ వెళ్ళిన తర్వాత జపాన్లో హిరోషిమా తెలుసు కదా మనకి. హిరోషిమాలో మీద ఆటం బాంబు వేశారు అమెరికా వాళ్ళు. ఆటం బాంబు వేయడం వల్ల ఆ హిరోషిమా మొత్తం సర్వనాశనం అయిపోయింది. 2.5 లక్షల మంది ప్రజలు ఒక క్షణంలో చనిపోయారు. మొత్తం వాళ్ళ భవనాలు అన్నీ కంప్లీట్ స్మాష్ అయిపోయినాయి. అక్కడే అది చూడడానికి మేము వెళ్ళాం. దాని ప్రక్కనే ఒక చిన్న టౌన్ ఉంది. ఆ తర్వాత మరొక చిన్న ఐలాండ్ కూడా దానికి అనుకున్నది. ఆ ఐలాండ్లోకి వెళ్ళేటప్పుడు మాకు ఆమె మా టూర్ గైడ్ చెప్పింది, ఇక్కడ ఆయిస్టర్స్ అనేవి చాలా 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 విలువైనవి, మా ప్రజలు చాలా ఇష్టంగా తింటారు. ఆయిస్టర్స్ అంటే ఏంటి? ఆల్చెప్పులు తినేవాళ్ళు నేను ఇక్కడ ఇండియాలో ఎవరైనా చూడలేదు. కానీ జపాన్ ఈజ్ ఎ డెవలప్డ్ కంట్రీ, మామూలుగా కాదు. టాప్ 5లో జపాన్ ఉంటుంది. వరల్డ్లో టాప్ 5లో జపాన్ ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనందరికీ తెలుసు కదా, జపనీస్ వస్తువులు అంటే మనందరికీ మోజు. జపాన్ వస్తువులు అందరం మనం కొనుక్కొని వాడుకుంటాం కదా. అలాంటి జపనీసు ఆహారపు అలవాట్లలో ఈ ఆల్చిప్పలు తినడం అనేది గొప్ప ప్రసిద్ధి అంట. అది వాళ్ళ ఆచారం. దాన్ని మనం ఏం చేస్తాం? అలాగే కొరియా కూడా ఇప్పుడు చాలా టెక్నాలజీలో చాలా అభివృద్ధి చెందింది. మీకు తెలుసో తెలియదో, ప్రపంచంలో నిర్మించబడే ఓడలు నిర్మాణంలో మనం చరిత్ర దాన్ని బట్టి చూసుకుంటే నౌకాయానం వలన ఈ ప్రపంచం అంతా తిరిగారని మనకు తెలుసు కదా. అంటే ఎవరాళ్ళు? యూరోపియన్స్. సో ఒక దశలో ఇంగ్లాండ్లో ఈ నౌకా ఆయుధాలు అంటే యుద్ధ ఓడల్లో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి దేశము ఇంగ్లాండ్ అండ్ మిగిలిన యూరోపియన్ కంట్రీస్. బట్ ఇవాళ పరిస్థితి చూస్తే మీరు చైనా, కొరియా, జపాన్ ప్రపంచంలో 100 ఓడలు తయారైతే 100 ఓడల్లో 40 ఓడలు చైనాలో తయారవుతున్నాయి, 40 ఓడలు కొరియాలో తయారవుతున్నాయి, 10 ఓడలు జపాన్లో తయారవుతున్నాయి. అంటే ఎంత అయింది? 90% అయిపోయింది. మరి అభివృద్ధి చెందినటువంటి అమెరికా, ఇంగ్లాండు, జర్మనీ, ఫ్రాన్సు ఈ దేశాలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు ఏం చేయట్లేదు. ఓడలు నిర్మించడం లేదు, ఓడలు కొనుక్కుంటున్నాయి. ఎవరి దగ్గర కొనుక్కుంటున్నాయి? ఈ 3 దేశాల నుంచి కొనుక్కుంటున్నాయి. సో కొరియా అనే దేశం అంత అభివృద్ధి చెందింది. చైనా అంటే చాలా పెద్ద దేశము. వాళ్ళ జనాభా 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. కాబట్టి వాళ్ళు నిర్మించారంటే ఓకే అనుకోవచ్చు. కొరియా 10 కోట్ల మంది కూడా జనం ఉంటారు. వాడు ప్రపంచంలో 40% ఓడలు నిర్మిస్తున్నాడు.
సో అంత డెవలప్ అయింది. వాళ్ళు వాళ్ళ ఆహారపు అలవాట్లు అవి చూస్తే మనకి కళ్ళు తిరిగిపోతాయి. ఎలాంటివి తింటారు వాళ్ళు? అన్నీ తింటారు. వాళ్ళు బీఫ్ తింటారు, పోర్క్ తింటారు, చికెన్ తింటారు. దాంతోపాటు వాళ్ళ కుక్క మాంసం కూడా తింటారు. కుక్క మాంసం తింటాడని నేను చెప్తే మనం ఎవరికన్నా ఎలా ఫీల్ అవుతాము? కుక్క మాంసం తినేవాడిని మనం ఎలా చూస్తాం? కుక్క, పిల్లి, ఈ జంతువులన్నీ వాళ్ళకి నిషిద్ధం కాదు, ఆహారానికి నిషిద్ధం కాదు, వాళ్ళు తింటారు. కొరియా వాళ్ళే కాదు, చాలా దేశాలు, సౌత్ ఈస్ట్ ఏషియాలో చాలా దేశాల్లో తింటారు. దానికి ఏం చెబుదాం మనం? చి అని అంటామా? అంటే అనుకో, వాళ్ళదని తింటారు. అలాగే ఈ దేశంలో ప్రపంచంలోనే పశు మాంసం తినేవాళ్ళు అందరూ తింటారు. ఈ దేశంలో ఒక 60-70% మంది తప్పితే ఈ దేశంలో కూడా తింటారు. అంటే ఒక 30-40% వరకు తినేవాళ్ళే. కానీ ప్రపంచానికి ఎలా చూపిస్తారంటే భారతీయులందరూ కూడా శాకాహారులను చూపిస్తారు. అది కరెక్ట్ కాదు. భారతీయుల్లో మాంసాహారం తినేవాళ్ళు, అందులోనూ పశు మాంసం తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఎవరు? దళితులు. ముఖ్యంగా దళితులు. వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉన్నారు? 19% ఉన్నారు ఇవాళ. ముస్లిమ్స్ ఎంత పర్సెంట్ ఉన్నారు? 14% ఉన్నారు. ఆదివాసీలు ఎంతమంది ఉన్నారు? ఆదివాసీలు వచ్చేసి 7% ఉన్నారు. సో వీళ్ళందరూ తింటారు. ఇక దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు, కేరళ వీటిలో అన్ని కులాల అంటే కొన్ని కులాల వాళ్ళు హిందువులు కూడా తింటారు. కానీ మన మీడియాలో కానీ, మన రచనల్లో కానీ, మన మాటల్లో కానీ ఇది పశుమాంసం తినడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి ఆచారం. అది తినేవాళ్ళు మాకు శత్రువులు. పశువును చంపేవాడు మాకు శత్రువు. పశువుని చంపితే మేము నిన్ను చంపేస్తాం అనేటటువంటి భావజాలాన్ని ప్రచారం చేసి ఎంతోమందిని చంపేశారు కూడా. అంటే మనం ప్రపంచంతో పాటు పయనిస్తున్నామా, లేకపోతే ప్రపంచానికి విరుద్ధంగా పయనిస్తున్నామా? ప్రపంచంలో అందరూ వాడుకునే ప్రతి వస్తువు మనం కూడా వాడుకుంటున్నాం. సెల్ ఫోన్ అందరూ వాడుకుంటున్నారు, టీవీ అందరూ వాడుకుంటున్నారు, ఎలక్ట్రిసిటీ అందరూ వాడుకుంటున్నారు. ఇది ప్రపంచం అంతా వాడుకునేదే. సో ఈ ప్రపంచంలో ఉండేటటువంటి అడ్వాన్స్మెంట్స్ అన్నిటినీ మనం వాడుకుంటున్నాం. నేను ఆ విషయం కూడా చెప్పాను. ఒక ఒలింపిక్ క్రీడాకారుల దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వేం తింటావు, పశు మాంసం తింటావా తినవా అని ఎప్పుడన్నా ఎవరన్నా అడుగుతారా? ఎందుకంటే అసలు అది సమస్య, ప్రశ్న అక్కడ ఉత్పన్నం కాదు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా తింటారు. అలాగే అమెరికన్స్ దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు పశుమాంసం తింటావా అని అడిగితే వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే అది వాళ్ళ ఆచారం, అది అందరూ తింటారు. ప్రధానమైనటువంటి ఆహారం అది వాళ్ళకి, వాళ్ళు తింటారు. ఇంగ్లాండ్ వెళ్ళినట్టుగా అదే చెప్తారు, జర్మనీకి వెళ్ళి అడిగినా అదే చెప్తారు, ఫ్రాన్స్కి వెళ్ళి అడిగినా అదే చెప్తారు, జపాన్కి వెళ్ళినా అదే చెప్తారు, రష్యాకి వెళ్ళినా అదే చెప్తారు. ఈ ప్రపంచం అంతా కూడా, ప్రపంచంలో అన్ని దేశాల్లో ప్రజలు కూడా తింటారు, పశుమాంసం తింటారు. మరి అలాంటిది ఇక్కడ కొంతమంది తింటే, మీరు తినకపోవచ్చు, అది వేరే విషయం. తినేవాడిని చంపుతారనడం ఇదేమి న్యాయం? ఇది తప్పుగా, కాబట్టి తప్పుడు సమాచారము, తప్పుడు ప్రచారము, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఇవన్నీ కాబట్టి నేను దాని మీద పుస్తకం రాశాను. ఆహారంపై ఆంక్షలు అనేటటువంటి పుస్తకం రాశాను, 250 పేజీలు.
అంటూ ఉంటుంది. అది విశాలాంధ్రరావులో ప్రచురించారు. చాలా బాగుంటుంది, సైంటిఫిక్గా ఉంటుంది, చదవండి. ధన్యవాదాలు.